కార్యకర్తలు పనిచేయకుండా, నాయకులు పనిచేయకుండా విజయం సాధ్యం కాదు. కానీ ఇంత గొప్ప విజయానికి కేవలం పార్టీతో పాటుగా కాలనీలలో ఉండేటువంటి పాలక మండలి కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఉండే వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఎవరు చెప్పకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, పార్టీ కాకపోయినా వాళ్ళంతటా వాళ్ళ ఇంటికి పోయి ఓట్లు వేయించిన చరిత్ర మనం చూసినాం. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. అంత ఈజీ కాదు. మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాం. కానీ ఇంత గొప్ప మెజార్టీ రావడానికి అనేక మంది వ్యక్తులు తెరచాటున్నాడు. అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ మొన్న మన బ్రహ్మాండంగా పనిచేసిందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ ఏ అన్సీన్ సపోర్ట్ అయితే మనకు పనిచేసిందో, వాళ్ళ ఆశీర్వాదం దొరికిందో వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మనం చేస్తాం. వాళ్ళందరినీ కనుక మనం కలుపుకొని పోకపోతే, గుర్తించి గౌరవించకపోతే, వాళ్ళు మళ్ళీ క్యారీ చేయకపోతే పాలపొంగు లెక్క ఉండే ఆస్కారం ఉంటుంది తప్ప పర్మనెంట్గా ఉండేటువంటి ఆస్కారం లేని విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం చేస్తాం. ఇవాళ మా మల్లయ్య గారు ఎవరో చెప్తున్నది మాట్లాడుతూ, ప్రజాప్రతినిధి కావాలంటే కేవలం ఉత్తగానే కాదు, ప్రజాప్రతినిధి కావాల్సిన వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉన్ననాడు వాళ్ళ కులం పట్టించుకోరు, వాళ్ళ మతం పట్టించుకోరు. ఈ బిడ్డ మాతో ఉండే బిడ్డ, మాతో కలిసి నడిచే బిడ్డ, ఈయన గెలిపించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి గెలిపించుకున్నట్టు ఆస్కారం ఉంటుంది. ఉత్తగానే ఓడిపోతే పార్టీని నిందించడం, గెలిస్తే మేము కలిసినటువంటి పద్ధతి ఎవరికి కొంతమందికి ఉంటుందో అది తప్పు. రెండోది, ఊరంతా ఒకదాని అయితే ఊసలు వెళ్ళి ఒకదాని అన్నట్టుగా అందరూ ఒకవైపు పోతుంటే కొద్దిమంది కుసకుస పెడతా అంటారు, మనకి గెలుస్తామా ఓడతామా ఏమైంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఎన్నటికీ లీడర్ కారు.